వేసుకో ఇడ్లీ తిను, బా తిను. ఇంకా చాలే ఉండే, ఎప్పుడు తిన్నావో ఏమో. చట్నీ వేసుకో, చట్నీ నాకు వేసుకో, నీ ముందే ఉంది కదా. సాంబార్ వేసుకో. అందులో ఇంకేమున్నాయి? రే అదంటే 1 yearకి ఒకసారి వస్తుంది. అక్కడ ఎప్పుడు అడిగినా మ్యాగీ తింటున్నా అంటది. అసలు తినిందో లేదు చూడు, ఎంత చిక్కిపోయిందో. అవునమ్మా, ఇందులో ఏమున్నాయి నేను వేసుకోవడానికమ్మా? రే లోపల ఇంకా చాలా నెల్లు తెచ్చుకోపో. ఓ నాన్న పొడి వేసుకుంటావా? మొన్ననే వేసిన. పొడి వేసావా? పొడి 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 పొడి. అరే పొడి తెచ్చానే బాబు, తీసుకో. రే స్పూన్ ఏదిరా? స్పూన్ దాపో. చేత్తో వేసుకుంటదా? పో స్పూన్ దాపో. స్పూను తెస్తున్నా. అయ్యో అక్కకి నీళ్ళు వేసుకొని రాపో. తిన్నపరాయిలు. రే గ్లాస్ ఏదిరా? తొందరగా గ్లాసు కదా. నాన్న అజ్జు ఒక్క పని చేయమ్మా, లాస్టింగ్ ఆ స్టవ్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా ఒకసారి చూడు, మర్చిపోయినా. ఇంకెందుకే, ఈ రెండిడ్లీలు కూడా నువ్వు వేసుకో, నేను వెళ్ళి పనులు చేస్తా. దీనికేం తక్కువ లేదు, ఏం పర్లేదు, నువ్వు తిను. ఇంకా కావాలంటే తీసుకొస్తా నేను. మా ఏందే ఆకలేస్తుంది, ఏం చేసినావు? ఆకలి అవుతుందంటే ఇదేమన్నా హాస్టల్లో మెస్ అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు లేచినప్పుడు అన్ని రెడీగా ఉండడానికి. అసలు ఒక్కరు హెల్ప్ చేస్తారు నాకు ఈ ఇంట్లో. అన్ని పనులు నేనే చేసుకోవాలా ఒక్కదాన్ని. నువ్వు వచ్చినావు, నువ్వన్నా హెల్ప్ చేస్తావు అనుకున్నా, నువ్వు కూడా చేయట్లేదు. అంత ఆకలి వేస్తుంటే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది, అది పొడేసుకొని తినేసి. ఓకే, అన్ని బట్టలు తెచ్చినావు కదా, అన్ని నీట్ గా రేపు ఉతికేస్తా, తీసిపెట్టు పక్కన, సరేనా? ఓకేమా, అయినా నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటది. ఏదో ఇక్కడ కాలేజీ లేనట్టు అంత దూరం పోయి చదువుకుంటాను. ఇక్కడే ఉండొచ్చు కదే. నేను ఎంత మిస్ అవుతానో నిన్ను. ఐ మిస్ యూ టూ మమ్మీ. బా నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంత డబల్ పని అయిపోయిందంటే నిజంగా. ఎన్ని బట్టలు వేసుకుంటావు నువ్వు రోజుకి? 10-12 ఎన్న ఉతికేది నేను? నాకు తలనొప్పి వచ్చేస్తుంది. అసలు నా చేత కావట్లే నిజంగా. ఎప్పుడు పోతావో ఏందో, మనశ్శాంతిగా ఉంటది. ఎంతసేపు పడుకుంటదంటే. అజ్జూ లేగు. ఒరే ఒరే ఎందుకు రా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు? అక్క అలసిపోయి వచ్చింది, కొద్దిగా రెస్ట్ తీసుకొని. నన్నెందుకు తిడతావు మమ్మీ? టైం 1 గంట అవుతుంది. మెల్లగా పడుకున్నది మమ్మీ, దానికి మేనర్స్ లేదు. అయినా దాన్ని దీన్ని ఏంటి? రాను రాను రాజుగురం గాడిదైనట్టు తయారవుతున్నావు రోజు రోజుకి. ఇప్పుడు ఏం మాట్లాడచ్చు? పడుకో. ఏమే మనకింకా తెల్లారలేదా? మమ్మీ కొద్దిగా లావున్న బెడ్షీట్ ఇవ్వ, మస్తు చల్లేస్తుంది. అంతేలే, పండుకోవడము, తినడము, టీవీ చూడడం లాంటి ఇంపార్టెంట్ పనులు తప్ప మనకేమున్నాయి లైఫ్ లో? నెక్స్ట్ ఏం చేద్దాము, ఏమైనా ప్రిపేర్ అవుదాము, చదువుకుందాము, అబ్బాయి ఇలాంటివేం లేవు. హాస్టల్లో కూడా ఇదేనా? నువ్వు ఇదేనా చేసేది? అక్కడే ఉన్నా అయిపోయేది. కాలేజ్ కన్నా పోతావా లేదా? లేస్తున్నా మమ్మీ. లే. హలో అక్క, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్నయ్యకు కూడా చెప్పానని చెప్పండి. వచ్చింది జాను, పొద్దున్నే వచ్చింది. న్యూ ఇయర్ హాలిడే సంక్రాంతికి ఇస్తారు కదా. అదే మాట్లాడతారా? ఉండండి. అది ఇదిగో వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ఏమే వాష్రూమ్కి వెళ్ళావా? వాష్రూమ్ లో ఉంది. వాష్రూమ్ వచ్చిన తర్వాత చేపిస్తాను. మమ్మీ. హలో, ఈరోజే కదక్క ఫ్యామిలీ డిన్నర్ ఉందిలేండి, తీసుకొస్తాను పాపని. మాట్లాడతారా? ఉంది పక్కనే. నైట్ తీసుకొస్తాను కదా, అప్పుడు మాట్లాడుదురులేండి. ఇంకా సరే, నేను కాల్ చేస్తాను మళ్ళీ. ఏంది నువ్వు? ఏంది నీ ప్రాబ్లం? ఎప్పుడు చూడు ఆ ఫోన్లోనే పడి ఉంటావు గానీ ఒక్కసారి ఆ రిలేటివ్స్ తో మాట్లాడాలంటే మాత్రం కష్టం అయిపోతుంది నీకు. ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఆ పిజ్జా అవన్నీ తినేటప్పుడు డబ్బులు వాపస్ ఇవ్వండి, వెనకాలకి ఇవ్వండి అని చెప్పి గంటలు మాట్లాడతారు ఆ కస్టమర్ కేర్ వాళ్ళతో. వాళ్ళెవరో కూడా తెలియదు మనకు. ఫ్యామిలీతో మాట్లాడాలంటే 1 సెకండ్ మాట్లాడలేం. ఈ రోజు డిన్నర్ లో అన్న అందరితో మాట్లాడు, అర్థమైందా? అని పెట్టుకొని కూర్చోవద్దు.
ఇక్కడంతా అని చెప్పి ఫోటోలు మాత్రం బాగానే దిగుతావు, అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి నోరు మాత్రం తెరవవు. ఫోటోల్లో బతికేస్తావేమో ఇంకా. మా నానా నేను బయటికి వెళ్ళేసి వస్తా, ఫ్రెండ్స్ వచ్చారు. బయటికి పోతున్నావా? సరే పోయిరా. తినేసి పోకూడదు? వద్దు, బయట ఏదో ఒకటి తినేస్తానులే, ఏం కాదు. వెదవా ఫ్రెండ్స్, నా బిడ్డను వచ్చినప్పుడు కూడా మనశ్శాంతిగా ఇంట్లో తిని అట్లా. బా మమ్మీ ఇట్స్ ఓకే, చాలా రోజుల తర్వాత వచ్చానని వాళ్ళు కూడా కలవాలనుకుంటున్నారు అంతే. సర్లే గాని రే అజ్జు, ఆమా అక్కని డ్రాప్ చేసి రాపో. మమ్మీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీ. ఉన్నాయి లేరా బోర్డ్ ఎగ్జామ్స్ నీకు ఒక్కడికే. పో 10 నిమిషాలు పడుతుంది, పోయి రాపో. పా అదే అనుకుంటా ఉన్నా ఇంకా రోడ్ ఎక్కలేదేందా అని. అయినా ఏందండి ఫ్రెండ్స్, నువ్వు ఇక్కడికి వాళ్ళ కోసం వచ్చినావా మా కోసం వచ్చినావా? అసలు ఇంట్లో ఉండేదే లేదు, ఎప్పుడు చూడు బయటికి పోదామనే. చల్లగా ఉంది అసలు, అవసరమా ఇప్పుడు? అందుకే కదా మా స్వెటర్ వేసుకున్నా. నడు నేను ఇంత పద. నువ్వెక్కడికి రా బయలుదేరినావు? అక్కని తింపడానికి మమ్మీ. తోడు దొంగలు ఇద్దరు బాగా రెడీగా ఉంటారు గాని దానికంటే పని పాట లేదు. నువ్వు కూర్చొని చదువుకో, ఎగ్జామ్స్ లేవు నీకు. సరే. నువ్వు కూడా ఎక్కడికి? కాలు ఇరగ్గొడతా బయట కాలు పెడితే. పద లోపలికి. నానా ఈ లిస్ట్ తీసుకెళ్లి కిరాణా కొట్లో సరుకులు తీసుకొని రాపో. ఏంటి మమ్మీ, నేను రాసుకున్నాను కదా, పని పాట లేకుండా అది ఉంది కదా, దానికి చెప్పొచ్చు కదా. రే అది అక్కడెక్కడో ఉంటదిరా, కష్టపడుతూ ఉంటది అక్కడ. అంటే ఏంటి మమ్మీ, పని పాట లేకుండా బ్యావర్స్ గడ పడుంటున్నాను ఇక్కడ? అలా నేను అన్నానా? అది వెకేషన్కి వచ్చినప్పుడే కదరా రిలాక్స్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు దాన్ని కష్టపెట్టడం? అది వచ్చినా రాకపోయినా చేసేది నేనే కదా. ఇటీ తీసుకొస్తా. నా బుజ్జికొండ పో. వస్తే జాను, సర్ల వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ చేస్తా అన్నారు, పోయమ్మా హెల్ప్ చేయాలేమో అడుగు. ఈరోజు పనామ రాలేదే, కొద్దిగా ఊడ్చి తూడ్చి అది అయిపోయింది అనుకో, పాత్రలు కూడా కడిగి. అట్లా ఖాళీగా ఉండకపోతే పిల్లలకి ట్యూషన్ చెప్పచ్చు కదా. జాను పక్కింటికి పోయి తోడు కొద్దిగా పెరుగు తీసుకొని రాపో. వస్తే సమ్మర్ క్యాంప్ ఉందంట, స్టిచ్చింగో కుకింగో నేర్చుకుంటే పడుంటది. ఇది వింటర్ కదమ్మా. అదే వింటర్ క్యాంపు. నా హాలిడేస్ ఎప్పుడైపోతాయో. వస్తే జాను ఇద్దో పెట్టుకో, ఖర్చులు ఉంటాయి కదా నీకు. థ్యాంక్ యూ మమ్మీ. ఒక 1000 రూపీస్ ఇస్తావా? మొన్ననే కదా నీకు 2000 ఇచ్చింది, అప్పుడే అయిపోయిందా? అయినా నీకేం ఖర్చులుంటాయో నాకు తెలియక అడుగుతాను. హాస్టల్లో ఉంటావు, వాళ్ళే తిండి పెడతారు, వాళ్ళే బట్టలు ఉతుకుతారు, అన్నీ అక్కడనే. ఇంకెందుకుంటాయి? అంతెక్కడ ఖర్చు పెడుతున్నామా? నేను వేలు ఖర్చు పెడుతున్నావు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు, దేనికి రాజుకు కాదు వారానికి. అయినా మీ డాడీని అనాలి, అనవసరంగా నెత్తికెక్కించుకున్నాడు నిన్ను. జాను అన్ని పెట్టుకున్నావా? పెట్టుకున్నామా? ఇంకో నెలుండుంటే బాగుండు కదా. సర్లే, పొడి ఆవకాయ అన్ని ప్యాక్ చేసుకున్నావు కదా? పెట్టినా మమ్మీ. అన్ని పెట్టుకున్నావు కదా, బట్టలు అన్ని క్లీన్ చేసినవి. కొత్త బట్టలు పెట్టుకున్నావా? తీసుకున్నావు. సరే డబ్బులున్నాయి కదా, డబ్బులేమన్నా కావాలంటే అడుగు, మొహమాట పడద్దు. లేదు మమ్మీ. అని బాగా తిను, అర్థమైందా? చూడెంత చిక్కిపోతున్నావు. అన్ని కేర్ఫుల్ గా పెట్టుకున్నావు కదా. ఏందో నువ్వుంటే బాగుండు, ఇల్లంతా బోసిపోతుంది నువ్వు వెళ్ళిపోతే. మమ్మీ ఇది లేకపోయినా అన్నా కదా నీకు. రే నువ్వు ఉంటే ఏంది లేకపోతే ఏంది? ఇల్లంటే అది ఉంటేనే కలుంటది. ఇప్పుడు అది రిపబ్లిక్ డే వస్తుంది కదా, అప్పుడు రా మళ్ళా. లేదు మమ్మీ చాలా కష్టము. 26th అంటే మళ్ళా ఒక్కరోజే వస్తుంది, నాకు ట్రావెలింగ్కే 1 డే పడుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను నెక్స్ట్ దివాళీకేమో. ఇంకా వాడు ఇంతసేపు దానిపైన పడి ఫీట్లు చేసినాడు కదా, బానే ఉంది అది. లేదు మమ్మీ బానే ఉంది. ఏందో ఎందుకు పోవాలో ఏందో నువ్వు. అక్క ఒకసారి టికెట్ చూపించు. అక్క నీ ట్రైన్ టికెట్ మార్నింగ్ 6:30కే. ఓ షిట్, నీ నెక్స్ట్ ట్రైన్ ఇంకా నెక్స్ట్ వీకేనే. హౌ డిడ్ ఐ ఫర్గెట్? ఇంకో 1 వీక్ భరించాలా దీన్ని? ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే నిజంగా. అబ్బా నా వల్ల కాదు, ఇంకా ఏమైనా వేసుకోండి.